హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సండే రోజు అయితే ఇంక కొంచెం లేట్గానే లేచానండి. 7:30కి అట్లా లేచాను. ఇంకా నైట్ చేసిన చపాతీ అయితే ఇదిగోండి ఒక 4 మిగిలినాయి అనమాట. అవైతే పక్కన పెట్టేశాను, ఇంకా టీలో తింటారని చెప్పేసి. ఇంకా ఫస్ట్ లేవగానే నేను చేసిన పని ఏంటంటే, చూస్తున్నారు కదా, స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను కొన్ని గిన్నెలు అయితే నైటే కడిగేసుకున్నాను, ఇంకా కొన్ని అయితే సింక్ లో ఉన్నాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ క్లీన్ చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ ఇంకా చేసుకోవచ్చు కదా, రేపు సండేనే కదా అని చెప్పేసి సాటర్డే రోజు నైట్ అయితే అలానే పడుకుని పోయాను నేను. ఇంకా అందుకనే మార్నింగ్ లేవగానే ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. సండే వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక క్లీనింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను, కానీ ఈ మధ్యలో అయితే అస్సలు కుదరట్లేదు కదండి. అండ్ ఈ రోజు వీడియో ఎండింగ్ వరకు చూడండి, కొంచెం లెంతీగా ఉన్నా కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటది, ప్లస్ మీకు ఏదో ఒక విధంగా మోటివేషన్ లాగా కూడా ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ బ్లాగ్స్ చూడడం వల్ల ఏంటి లాభం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బ్లాగ్స్ చూడడం వల్ల అయితే ఖచ్చితంగా మీరు ఏదైనా బద్ధకంగా ఉన్నా, లేదా ఏదైనా పని చేయలేకపోయినా, కొంచెం ఏదైనా అన్ఈజీగా అనిపించినా, మీకు ఇలాంటి బ్లాగ్స్ ఛానల్స్ చూడడం వల్ల ఏంటంటే మీలో కొంచెం ఎనర్జీ అనేది వచ్చేసి మీరు మీ ఇంట్లో పనులు చక్కగా చేసుకోవచ్చు అండ్ చేసుకుంటారు కూడా. ఎందుకంటే కొంచెం మీకు అనిపిస్తుంది అనమాట, తను ఇలా చేస్తుంది కదా, మనం కూడా చేయొచ్చు కదా, మనం ఎందుకు ఇలా పడుకొని ఉండాలి, మనం ఎందుకు ఇలా టైం పాస్ చేయాలి అనేది ఒక థాట్ అనేది వస్తుంది అనమాట. చూస్తూ చూస్తూ అలా మీకు మోటివేషనల్ గా కూడా ఉంటది అనమాట వ్లాగ్స్ అనేది. అందుకనే మీరు వ్లాగ్స్ చూడడం వల్ల నష్టం అయితే ఏమీ ఉండదు. ఖాళీ టైంలో అయితే ఇలా కొన్ని కొన్ని చూడడం వల్ల మీకు యూస్ఫుల్ గానే ఉంటాయి. అండ్ అలాగే నా ఛానల్లో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అంటే టైలింగ్ సంబంధించిన టిప్స్ కానీ ఇలా మీకు చాలా వరకు ఉంటాయి అనమాట. టైలింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి, ప్లస్ డైలీ బ్లాగ్స్ చూసే వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. అండ్ మీకు యూస్ఫుల్ గా ఉందా లేదనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా మార్నింగ్ ఇదిగోండి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని సింక్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మొక్కజొన్న కండలు అయితే నేనైతే ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా మొన్న ఫ్రైడే రోజు అయితే మార్కెట్ లో తీసుకొచ్చామన్నమాట. ఒక 50 రూపీస్ కి ఒక 8 ఏమో ఇచ్చారనమాట. 6 ఇస్తా అన్నారు, కానీ నేను రిక్వెస్ట్ చేస్తే ఇంకా 2 ఎక్స్ట్రా ఇచ్చారు, కొంచెం చిన్న సైజువి. ఇంకా ఇలా ఈ రోజు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కి ఏం లేదు కదా, చపాతీలు ఉన్నాయి, కానీ అవి టీలో ఒక్కొక్కటే వస్తాయి కాబట్టి మళ్ళీ ఇవి కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఈ రోజు టిఫిన్ కి ఇది ఒక మొక్కజొన్న కంకి ప్లస్ చపాతి అలా అయితే అడ్జస్ట్ చేసేసుకుంటాము. ఇంకా రైస్ విషయానికి వస్తే రైస్ అయితే పెడుతున్నాను. ఇంకా కర్రీ అయితే ఏం చేయను ఈరోజు. ఇంకా కొంచెం లేట్ గా లేచాను కాబట్టి మా వారు అన్నారు, కర్రీ ఏం చేయకు, వాటి రైస్ పెట్టేసి నేను బయట తీసుకుంటాను అన్నారు. కానీ నేను అన్నాను, ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి ఏదో ఒక చేద్దాము అనుకుంటున్నాను. అయితే రైస్ లో అయితే అన్ని నల్ల నల్లగా ఉన్నాయండి, వాటిని ఏమంటారో తెలియదు. అండ్ తర్వాత కొన్ని వడ్ల గింజలు కూడా ఉన్నాయి. ఇంకా అవి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుందాము అనుకుంటూనే ఉన్నాను. కొన్ని క్లీన్ చేసుకుని ఒక డబ్బాలో పోసుకుంటే ఈజీగా ఉంటది, కానీ ఇంకా పని అలా ఉంటుందన్నమాట నాకు. ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కొంచెం ఖాళీగా ఉంది అని అనుకుంటే అది ఆ ఖాళీగా కూడా నేను కల్పించుకోవడమే తప్ప అసలు ఖాళీ అనేదే ఉండదు. ఇంకా అలా ఉన్నా కూడా కాసేపు ఫోన్ చూడడమో లేదంటే కాసేపు పడుకోవడమో అలా చేస్తున్నాను. ఇంకా దాని వల్ల అయితే కుదరట్లేదు అనమాట. అందుకని ఎప్పుడు రైస్ పెట్టిన ప్రతిసారి ఇంకా ఇలా ఏరాల్సి వస్తుంది. అలా టైం వేస్టే అవుతుంది అనుకోండి, కానీ ఒక్కసారి చేద్దామంటే కుదరట్లేదు టైం అనేది. ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్న నల్లటి గింజల్లాగా ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటారు వాటిని, అవి ప్లస్ వడ్ల గింజలు అవన్నీ అయితే ఏరేసి ఇదివంటి కడిగేస్తున్నాను. ఇంకా ఈ రోజు టిఫిన్ ఏం లేదని చెప్పాను కదా, ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా వారికి బాక్స్ పెట్టేసి పిల్లలకి కూడా వాళ్ళు అదే ఇంకా ఇప్పుడు మొక్కజొన్న కంకి తినేసి మధ్యాహ్నం టైంలో అంటే 11-12 కలా మళ్ళీ ఈ రైస్ కొంచెం తినేస్తే సరిపోద్ది. ఈవినింగ్ ఎలాగో మళ్ళీ ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటది కాబట్టి ఇంకా అలా డిసైడ్ అయిపోయాను ఈ రోజుకి. అండ్ ఈ రోజు అయితే షాప్ కి అయితే వెళ్ళొద్దు అనుకుంటున్నాను, కానీ షాప్ కి వెళ్ళట్లేదు. కానీ షాప్ లో కంటే కూడా వర్క్ అయితే ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు, చాలా వరకు. అండ్ ఇంట్లో బట్టలన్నీ సర్దేసుకోవాలి సెల్ఫ్ లోవి, అవన్నీ కూడా. అయితే అవన్నీ వీడియో ఏం షూట్ చేయలేదు నేను, ఎందుకంటే ఆ ఇంకెప్పటికీ ప్రతి వారం నేను చేసే పనే కదా, మరీ బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. కానీ నేను చేసుకున్న పనులు అయితే ఇవన్నమాట. సెల్ఫ్ బట్టలన్నీ సర్దేసుకున్నాను, కొంచెం టీవీ దగ్గర కానీ ఇంకా బెడ్రూమ్ లో కానీ కొంచెం కొంచెం లైట్ గా క్లీన్ చేసేసుకున్నాను. డస్ట్ అది పైన ఉంటది కదా, అలాంటిది. తర్వాత ఇంకా బట్టలన్నీ 2 టైమ్స్ వాషింగ్ మిషన్ లో వేసేసాను. ఆ 2 టైమ్ లో వేసినవన్నీ కూడా మంచిగా ఆరేసాను. ఇంకెందుకంటే సండే వచ్చిందంటే ఇంకా బట్టలకు కూడా ఫుల్ పండగ అనమాట. ఏవి ఉన్నాయో, ఏవి పెండింగ్ లో ఉన్న బట్టలు లేకపోతే టవల్స్ అలాంటివి మొత్తం పిండేస్తా ఉంటాను అనమాట.
ఇంకా అలా మొత్తానికే 2 టైమ్స్ ఏమో వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఒకసారి వేసేసాను, తర్వాత మళ్ళీ స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తాను. ఇంకా ఇప్పుడైతే నైట్ చేసిన చపాతీ పెనం ఉంటది కదా, అది కూడా నేను క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆ లోపు ఇంకా రైస్ కడిగి పెట్టేశాను, తర్వాత మొక్కజొన్న కంకులు కూడా పెట్టేశాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ లో. అవి ఉడికిన తర్వాత మళ్ళీ మనకు కొంచెం కారము తర్వాత ఉప్పు వేసి తింటే బాగుంటది టేస్ట్. కొంచెం లెమన్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటది టేస్ట్. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి అన్ని నైట్ అయితే నేను చపాతీలోకి ఆ టమాటా చట్నీ చేశాను కదా, అది కూడా మిక్సీ గిన్నె దాంట్లోనే వేసేసాను. యాక్చువల్ గా అయితే కొత్త మిక్సీ కొన్న కాడికెళ్ళి నేను సింక్ లో అయితే మిక్సీ గిన్నె వేయట్లేదు. ఎందుకంటే ఆ మిక్సీ గిన్నె సింక్ లో వేసామనుకోండి, ఇప్పుడు ఆయిల్ మనం కర్రీ చేసిన గిన్నెలు కానీ అవి ఇవన్నీ ప్లేట్లు అంతా దాంట్లో సింక్ లో వేస్తాం కదా, ఈ మిక్సీ గిన్నెలు కూడా దాంట్లో వేసేసరికి ఏమవుతుందంటే మిక్సీ గిన్నెకి వెనకాల మనకి అది ఉంటది కదా బ్లాక్ గా, దాంట్లో అయితే ఆయిల్ అనేది పట్టేసి, అంటే మనం సింక్ లో వేసినప్పుడు ఆ వేరే వాటి గిన్నెల ఆయిల్ అనేది దీనికి పట్టేసి అంత జిడ్డుగా మారిపోతుంది. ఒక్కొక్కసారి అది కడగడం మర్చిపోయాం అనుకోండి, ఇంకా అలా జిడ్డు పేరుకపోతుంది. లాస్ట్ నా పాత మిక్సీ గిన్నెలు కొంచెం అట్లానే అయిపోయినాయి అనమాట. అందుకని కొత్త మిక్సీ తీసుకున్నప్పుడు దాదాపు నేను సింక్ లో వేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. కానీ ఇంకా ఈ రోజు మాత్రం నైట్ ఓపిక లేక దాంట్లోనే వేసాను. ఇప్పుడు మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్నాను నీట్ గా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెస్ట్. అండ్ ఇది కానీ ఇంకా కొత్తగా తీసుకున్న ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగానే మెయింటెనెన్స్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కుక్కర్ అయితే నాది ఇది 3వ కుక్కర్ అండి. ఇప్పుడైతే కుక్కర్ నేను వాడలేదు ఈ రోజు, కానీ చెప్తున్నాను. ఆ కుక్కర్ కూడా అంతే, అసలు పాత కుక్కర్ ఒకటి ఉండే, ఆ కుక్కర్ అయితే చిన్న కుక్కర్. ఫస్ట్ టైం మేము ఊర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము ఆ కుక్కర్, చిన్న కుక్కర్ అయితే. అప్పుడు ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు మా అమ్మ అయితే నాకు కొనుక్కోమని కుక్కర్కి డబ్బులు ఇచ్చింది అనమాట. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చింది. ఆ డబ్బులతోని అంటే ఆ డబ్బులు నాకు గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఆ చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను నేను. ఆ చిన్న కుక్కర్ కొనుక్కొని నేను ఒంగోలుకి తీసుకెళ్ళాను అనమాట అప్పుడు ఫస్ట్ టైం. అదే నా ఫస్ట్ కుక్కర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసింది. ఆ కుక్కర్ అయితే చాలా రోజులు, చాలా సంవత్సరాలు వాడాను. వాడిన తర్వాత ఇంకొక కుక్కర్ తీసుకున్నాను, పెద్ద కుక్కరు. అదేమో 2 లీటర్స్. మా అమ్మ పెట్టిన డబ్బు, మా అమ్మ ఇచ్చిన డబ్బుతో తీసుకున్నది. 2 లీటర్స్ కాదు, 2 లీటర్స్ అనుకుంటా. తర్వాత తీసుకున్నది ఏంటంటే నేను, అది ఇంకా చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైనా మటన్ అయినా ఇంకేదైనా ఎక్కువ పప్పు వేసినా కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఆ కుక్కర్ సరిపోవట్లేదు అని చెప్పేసి పెద్ద కుక్కర్ తీసుకున్నాను. 5 లీటర్స్ ఏమో, సారీ 3 లీటర్స్. ఇంకా 5 అనుకుంటా, 5 లీటర్స్. అయితే అది ఏమైందంటే అది బాగానే వాడాను. అది ఎక్కువ రోజులు వాడలేదు, కనీసం ఒక 1 ఇయర్ వాడుంటాను. ఆ 1 ఇయర్ వాడిన తర్వాత ఏమైందంటే అనుకోకుండా ఇప్పుడు 2-3 టైమ్స్ కింద పడింది సెల్ఫ్ లో పెట్టంగా. అయితే నార్మల్ గా ఎప్పుడైనా పడింది పెట్టుకున్నాను, కానీ ఒకసారి కింద పడిన తర్వాత కొంచెం సైడ్ కి ఇలా బెండ్ అయింది అనమాట. పైన కుక్కర్ది లిడ్ ఉంటది కదా, ఆ లిడ్ కి కొంచెం పక్కన ఇట్లా వంగినట్టు అయింది. అది చిన్నదే కానీ అస్సలు మూత అయితే పట్టలేదు. నేను చాలా రోజులు ట్రై చేశాను, ఏమేంటి అసలు నాకు అది ప్రాబ్లం తెలియక చాలా వరకు ఏంటి మూత పట్టట్లేదు అని చాలా వరకు అనుకున్నాను. ఎన్నిసార్లు సెట్ చేసినా అస్సలు సెట్ అయ్యేది కాదు. ఇక మళ్ళీ లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఏమో రిపేర్ దగ్గరికి తీసుకెళ్లి ఎందుకు ఇలా మూత పట్టట్లేదండి అని చెప్పేసి అడిగితే, ఇంకా అది ఖరాబ్ అయిపోయిందండి, ఇంకా అది వాడకూడదు, మనం ఒకవేళ దాన్ని ఏదైనా రిపేర్ చేసి పెట్టినా కూడా పేలిపోయే అవకాశం ఉంటది, ఇంకా అది పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని డబ్బుల కోసం చూస్తే మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో ప్రాబ్లం ఎందుకులే, దాని రిస్క్ అని చెప్పేసి మళ్ళీ అది పక్కన పెట్టేసి వేరే కుక్కర్ అయితే తీసుకున్నాను. లాస్ట్ 3 months బ్యాక్ ఏమో కొత్త కుక్కర్ తీసుకున్నప్పుడు మీకు వీడియో కూడా పెట్టినట్టున్నాను కదా, ఇంకా అదైతే వాడుతున్నాం అనమాట. ఇంకా అది తీసుకున్నప్పటి నుండి కూడా జాగ్రత్తగా వాడుతున్నాను. ఎందుకు అంటే మళ్ళీ అది ఎక్కడ కింద పడితే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి కుక్కర్లు కూడా జాగ్రత్తగానే పెట్టుకోవాలండి. ఎక్కడ పడితే అక్కడ కింద పడతా ఉంటే వాటిని మళ్ళీ అలానే పెడుతూ ఉంటాం, ఎలా పడితే అలా మనము, అట్లనే పేలిపోతాయంట. అందుకని కుక్కర్లు వాడేటప్పుడు జాగ్రత్తగానే వాడాలి. ఇంకా ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఈ మధ్యలో స్టవ్ కూడా పేలుతున్నాయంట, గ్లాస్ స్టవ్స్. అది కూడా అది ఎందుకు పేలుతున్నాయంటే, ఇప్పుడు మనం వంట చేసిన తర్వాత అక్కడ గ్లాస్ అనేది వేడైపోతుంది కదండి పక్కన. ఆ వేడైపోయిన తర్వాత దాని మీద వాటర్ పడ్డము, లేదా మనం పొంగిపోయినవి వాటర్ పడ్డము, అంటే ఇప్పుడు ఏదైనా రైస్ పెట్టాం అనుకోండి, రైస్ పొంగింది అనుకోండి, ఆ వాటర్ పడ్డము అలా పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి
పేలిపోతున్నాయి అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉంటేనే మంచిది. ఏం చెప్పాలంటే నేను నా స్టవ్ తీసుకునేటప్పుడు తీసుకోవాలని ఎంతో ఇష్టంగా తీసుకున్నాను, కానీ తీసుకున్న తర్వాత నేను చాలా వీడియోస్ చూసాను అనమాట. చూసిన తర్వాత ఇలా గ్లాస్ స్టవ్స్ పేలుతున్నాయి అని చెప్పేసి వీడియోస్ చూసి చాలా భయం వేసింది. అది వాడినంత స్టార్టింగ్ లో వాడినంత సేపు నేను అసలు ఎలా అంటే కొంచెం దూరంగా జాగ్రత్తగా చాలా ఒక 2-3 నెలలు అలా జాగ్రత్తగా వాడానండి, భయంతో. అంటే స్టవ్ కొన్న ఫస్ట్ టైము. ఇంకా తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, భయం అనేది పోయింది. కానీ కొంచెం భయం ఏమి ఉండదు, కానీ కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి, వాడుకోవాలన్నమాట. మరి ఎక్కువ తడిగా చేయకూడదు వేడి దాని మీద, అట్లా చేస్తే పేలుతున్నాయంట. ఇవన్నీ ఎందుకో ఇప్పుడు గుర్తుకొచ్చాయి కాబట్టి మీకు యూస్ఫుల్ గా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను. అండ్ నేను ఫేస్ చేసినవి కొంచెం నాకు అనిపించినవి నేను చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే వేడి నీళ్ళు ఇప్పుడు కుక్ అయిపోయినాయి కదా, వేడి నీళ్ళు వెంటనే మనము సింక్ లో పోయకూడదు. అందుకే నేను నల్ల ఓపెన్ చేసేసి చల్లటి నీళ్ళు పడతా ఉంటే మనం వేడి నీళ్ళు అనేది సింక్ లో పోసేసాను. లేదు అంటే ఒక గిన్నెలో పోసేసి కొంచెం చల్లగైన తర్వాత సింక్ లో పడేయచ్చు. కానీ ఇంకా అక్కడ మాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఈ నీళ్ళు ఒకటేసారి పట్టేసి పెట్టేశాను. తర్వాత ఇదిగోండి మొక్కజొన్న కండలు అయితే 2 తీసాను. కొంచెం ఉప్పు అండ్ కారం అయితే చల్లేసి మా వారికి ఇస్తున్నాను. ఇంకా అయితే మా వారికి తినరనమాట అంత పొద్దున్నే. ఇంకా అందుకని సరే టైం కుదిరినప్పుడు తింటారులే అని చెప్పేసి అయితే ఇలా ఒక పేపర్కి అయితే చుట్టేసి ఇద్దాము అనుకుంటున్నాను. సారీ. అండ్ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటి మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నారా? తప్పదండి, ఒక్కొక్కసారి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు మార్నింగ్ టైంలో. కానీ ఇంకా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు, ఫాస్ట్ గా అయ్యేది ఏముంది. ఇంకా అసలే మళ్ళీ కర్రీ వద్దంటున్నారు. నేను కొంచెం లేట్ గా కర్రీ ఏదైనా చేశానంటే ఇంకా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా అందుకనే ఏదో ఒకటి చేద్దాం ఫస్ట్ అయితే అని చెప్పేసి చేశాను. నైట్ వండిన రైస్ అంటే మార్నింగ్ వండిన రైస్ తోనే చేశాను, ఎందుకంటే ఆ మధ్యాహ్నం తింటారు కాబట్టి. ఫ్రైడ్ రైస్ అయితే ఇదిగోండి ఇప్పుడైతే రెడీ చేశాను కదా, దీన్ని అయితే ఒక పేపర్ లో చుట్టేసేయాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాను చల్లగా అయిన తర్వాత చూడదామని. ఇంకా కొంచెం చల్లగా అయిపోయినట్టున్నాయి అని చెప్పేసి ఇంకా పేపర్ తీసుకొస్తున్నాను చూడండి. పేపర్ తీసుకొచ్చేసి ఇంక ఇప్పుడైతే దీంట్లో పేపర్ లో చుట్టేసి ఒక దారం అనేది దానికి ఇలా రౌండ్ గా చుట్టాలి. రెండు పేపర్స్ వేసేయాలి. తర్వాత ఇంకా దారం అనేది చుట్టేసి ఇంకా బ్యాగ్ లో పెట్టేస్తాను అనమాట. ఎప్పుడైనా వీలుంటే తింటారు, లేదంటే ఇంకా అలానే తీసుకొస్తారు. ఇంకా ఒక్కొక్కసారి అయితే తినకుండా పడేస్తారు, లేదా వేరే వాళ్ళకి ఇస్తారనమాట. నేనంటాను, నువ్వు తినకపోతే వేరే వాళ్ళకై నువ్వు, అవి కూడా దొరకని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎక్కడెక్కడ నుండో పనులు చేసుకోవడానికి వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి కరెక్ట్ టైంకి ఫుడ్ కూడా ఉండదు. మనమంటే ఇలా వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం, కానీ ఏవి దొరకని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు పడేయకుండా వేరే వాళ్ళకైనా ఇవ్వు అని చెప్పేసి అన్నాను అనమాట. సరే అన్నారు. ఇంకా అలా ఏదైనా కూడా ఇప్పుడు మా వారు కర్రీ తీసుకుపోయినా నువ్వు తినవు, మళ్ళీ నీకు సరిపోదు అని చెప్పేసి కొంచెమే తీసుకెళ్తుంటారు ఒక్కొక్కసారి. మళ్ళీ దాన్ని కూడా వేరే వాళ్ళకి షేర్ చేస్తారనమాట. అట్లాంటి వ్యక్తి మా వారైతే. తనకు లేకపోయినా మంచిదే, కానీ వేరే వాళ్ళు పాపం తినకుండా ఉండకూడదు అనుకుంటారు అట్లా. ఇదిగోండి ఇప్పుడైతే బాక్స్ లో అయితే పెట్టేస్తున్నాను ఫ్రైడ్ రైస్. ఇంకా పెట్టిచ్చేసాను అనుకోండి, తనైతే వెళ్ళిపోతారు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. 8:30 కల్లా వెళ్ళిపోతారు కదా డైలీ. ఇంకా అట్లా 8:30కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఇప్పుడు బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే వాళ్ళు ఇప్పుడే మెల్లిమెల్లిగా లేస్తున్నారు. ఇదిగోండి నేను లేచిన తర్వాత మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నైట్ 11 వరకు అయితే నేను కుర్చీలు అయితే పెట్టేశాం కదా మా వారు నేను. ఇంకా మార్నింగ్ టైంలో ఇదిగోండి ఈ జరీ థ్రెడ్ అనేది చుట్టలేదు నైట్. ఇంకా అందుకనే మళ్ళీ కస్టమర్ ఫోన్ చేస్తారని చెప్పేసి మార్నింగ్ ఇంట్లో పని కాగానే 9కి నేను స్టార్ట్ చేశాను. 9కి కాదు, 8:45 కల్లా స్టార్ట్ చేసి జరీ థ్రెడ్ కట్టేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ మొత్తం ఇలా కట్ చేసేసాను, సమానంగా కట్ చేసేసాను అన్ని కుర్చీలు కూడా. అయితే దీనికి ఎంత తీసుకున్నారు ఏంటనేది అడిగారు కదా, నేనైతే 300 తీసుకున్నాను. 350 చెప్పాను కానీ తను 300 ఇస్తాంది. ఇంకా 300 తీసుకున్నాను, ఎందుకంటే మరీ అర్జెంట్ గా ప్లస్ ఇంకా కుర్చీలు దారానికి వీటికే మనకి అమౌంట్ అవుతాయి. అలా అయితే మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేసాను, తీసుకెళ్ళింది అనమాట మగ్గం వరకు బాగుంది. తర్వాత నేను నైట్ ఇదిగోండి లైనింగ్లు అన్ని ఆరేసుకున్నాను. మొత్తం 7 లైనింగ్స్ ఏమో, అన్ని లైనింగ్లు అన్ని నైట్ ఆరేసాను. ఇప్పుడు అన్ని ఆరిపోయినాయి. ఇప్పుడైతే ఇవన్నీ తీస్తున్నాను. ఇంకా వీటిని అయితే కట్ చేసుకోవాలి ఈరోజు.
ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. సండే నా పని ఇదే అనమాట. సండే రోజు ఇంటికాడ ఉన్నాను అంటే ఒక 2 రోజులకు సరిపడా బ్లౌజులు, ఒక రోజు సరిపడా బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి మొత్తానికి ఇవన్నీ లైనింగ్లు అయితే పిండి ఇక్కడ పక్కన పెట్టేసాను. కొంచెం ఐరన్ చేసుకోవాలి కదా. ఇదిగోండి అన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్ చేశాను, కొంచెం ఐరన్ చేయలేదు కానీ ఐరన్ చేయొద్దు అనుకున్నాను కానీ ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేశాను లైనింగ్స్. ఇంకా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ట్రైపాడ్ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే అసలు ఈ మధ్యలో ట్రైలింగ్ ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు కదా. చాలా వీడియోస్ ఉన్నాయి కానీ వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం కుదరట్లేదు. దానివల్ల అయితే ఆ వీడియోలన్నీ ఒక్కొక్కటి మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను, స్టోరీస్ ఫుల్ అయిపోతున్నాయి అని చెప్పేసి. ఇంకా అందుకని ఈ రోజు మళ్ళీ రీసెంట్ గా ఇంకా కొత్తగా వీడియో షూట్ చేసి పెడదాము అనుకుంటున్నాను. ఈ రోజు ఒక 2-3 వీడియోస్ షూట్ చేసి షెడ్యూల్ చేద్దాం అనుకుంటున్నాను టైలింగ్ ఛానల్లో. ఇదిగోండి ఇవన్నీ ఒకరివి అనమాట, ఒక 3 బ్లౌజులు. అవి మొత్తం ప్రిన్సెస్ కట్. ఇంకా ఇదొకరివి ఎవరి వాళ్ళకి సపరేట్ చేస్తున్నాను. అండ్ ఇది ఇంకొకరివి బ్లౌజ్. ఇంక ఇలా మొత్తానికి ఎవరి వాళ్ళకైతే సపరేట్ పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఎన్ని మొత్తం ఇవి 2, అవి ఒక 3, 5 బ్లౌజుల, ఇవి 2 అనమాట, మొత్తం 7 బ్లౌజులు. అయితే ఇదిగోండి ఇవైతే బ్లౌజ్ లేదు, సైజ్ బ్లౌజ్ లేదు, మెజర్మెంట్స్ ఇచ్చారు, బాడీ మెజర్మెంట్స్. వీటికి సంబంధించిన లైనింగ్స్ అన్ని ఇదిగోండి 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 లైనింగ్లు, 7 బ్లౌజులు. ఈ రోజు ఇవన్నీ కట్ చేద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే 3 ప్రిన్సెస్ కట్ బ్లౌజులు అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి 3 ప్రిన్సెస్ కట్ బ్లౌజులు, ఇవి సపరేట్ గా లైనింగ్ లో. అయితే ఫస్ట్ అయితే ఇవన్నీ కాదు, ఫస్ట్ అయితే ఐరన్ చేసుకుందాము. ఎంత ఫోల్డింగ్ చేసినా కూడా నీట్ గా లేవు అనమాట, మళ్ళీ మనకి అటు ఇటు అయిపోతా ఉంటాయి. క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఐరన్ చేయకపోతే. ఐరన్ చేస్తే మనకి స్ట్రైట్ గా ఉండి ఇంకా మార్కింగ్ పెట్టుకోవడానికైనా ప్లస్ క్లాత్ అయినా కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఇలా ముడతలుగా ఉంది అనుకోండి, అసలు క్లాత్ అనేది సరిపోదా అనిపిస్తుంది నాకైతే. అందుకని ఫస్ట్ ఐరన్ అయితే చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడైతే నేను ఐరన్ బాక్స్ అయితే పెట్టేస్తాను. రీసెంట్ గా నేను స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను కదా. దీంట్లో స్టీమ్ ఐరన్ బాక్స్ లో కూడా రకరకాలుగా ఉంటుందండి. తీసుకున్నాను, నేనైతే ఐరన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే. ఇదిగోండి నేను అప్పటికే నాకు ఆల్రెడీ ఐరన్ బాక్స్ ఉంది కానీ మళ్ళీ తీసుకున్నాను అనమాట. బాగుంది, దీంట్లో కూడా రకరకాలుగా ఉంటాయి కదా ఐరన్ బాక్స్ లో కూడా, స్టీమ్ ఐరన్ లో కూడా. ఇప్పుడైతే ఇదిగోండి లైనింగ్లు అన్ని కూడా నేను ఐరన్ చేసుకుంటున్నాను. అయితే ఏంటక్క కింద చేస్తున్నారో, క్లాత్ ఏం వేయలేదు అనుకుంటున్నారా? లైట్ గా ఇది ఆల్రెడీ నీట్ గానే ఉంది, దీనిపైన లైట్ గా ఇలా మరీ ఆన్ ఇవ్వకుండా అన్నట్టుగా చేస్తున్నాను ఐరన్. దీనిపైన మళ్ళీ లైనింగ్లు వేస్తూ ఉంటాం కాబట్టి పర్లేదు. ఒక్క లైనింగ్ కరెక్ట్ గా లైట్ గా చేశాను, దీనిపైన మళ్ళీ ఐరన్ వేరే లైనింగ్ వేస్తాం కాబట్టి మనకు వేరే క్లాత్ వేయాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈ క్లాత్ అయితే మళ్ళీ వేసేస్తున్నాను. మొత్తము 7 లైనింగ్లు కూడా ఇప్పుడు నేను ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అండి. మనకి నీట్ గా ఉంటది క్లాత్, ప్లస్ మనం మార్కింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా మార్కింగ్ అనేది వస్తుంది. అండ్ తర్వాత ఒక్కొక్కసారి మనం మార్కింగ్ చేసేటప్పుడు ముడతలు ఉన్నాయి అనుకోండి, ఆ ముడతలలో కూడా కొంచెం క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా కూడా పట్టొచ్చు, లేదా తక్కువ కూడా పోవచ్చు. దానివల్ల లూజు టైట్ అవ్వొస్తుంది. అందుకని మనం ఐరన్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే బెస్ట్. తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనము ఐరన్ చేయకపోతే మనకి కట్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది అనిపించదండి. క్లాత్ అనేది నీట్ గా ఉందనుకోండి, మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదొకటి ఈ విధంగా. అండ్ అలాగే మనం ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట బ్లౌజ్ కి. ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఇలా రకరకాలుగా మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఉంటది కాబట్టి ఐరన్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మొత్తం 7 లైనింగ్స్ అయితే నేను ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. అయితే ఒకటే సైడ్ ఐరన్ చేసేస్తున్నాను, మరి ఎంత ముడతల్లాగా ఏం లేదు కదా, ఆల్రెడీ నేను నీట్ గా ఫోల్డింగ్ చేసి పెట్టాను కాబట్టి. అండ్ ఇప్పుడు ఇదిగోండి మొత్తం నీట్ గా ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా ఐరన్ చేసుకుంటేనే చాలా బెస్ట్ అని చెప్తాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, గమ్తో కూడా అతికిస్తూ ఉంటాం కదా, గమ్తో అయితే నేను ఎక్కువ అయితే అతికించాను, మీ అందరికీ తెలుసు కదా. గమ్తో అతికించే వీడియోలు తీయడం కూడా చాలా తక్కువ, ప్లస్ నేను యూజ్ చేయడం కూడా చాలా తక్కువ అండి. ఎందుకంటే మనకి ఆ టైము ఈ టైము రెండు సేమ్ అవుతుంది అనమాట. అంటే మనం గమ్ పెట్టి అతికించే టైము ప్లస్ కుట్టే టైం కూడా అంతే ఉంటది. ఎప్పుడైతే ఎక్కువగా జారిపోయే క్లాతులు ఉంటాయి వాటికి మాత్రమే ట్రై చేస్తాను. ప్లస్ ఎప్పుడైనా టైం ఉంది అనుకుంటే అప్పుడు అంటే ఖాళీగా ఉండకుండా గమ్ పెట్టి అతికిస్తాను. అంతేగాని చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి వారానికి ఒకటో రెండో అట్లా మాత్రమే చేస్తాను. ఎక్కువ అయితే గమ్ పెట్టి అతికించను. అండ్
ఇప్పుడైతే ఇదిగోండి, ఇది లైనింగ్ అయితే మన దగ్గర లేకుండే బయట నుండి తెప్పించాను ఒక 2 కలర్లు అయితే. ఎన్ని తెచ్చినా కూడా షాప్లో అయితే అస్సలు కుదరట్లేదు. అయితే రీసెంట్గా ఇంకొక కామెంట్ ఏంటంటే, అక్క షాప్ టూర్ చేయండి, ప్రజెంట్ షాప్ టూర్ అని చెప్పేసి అన్నారు. షాప్ టూర్ చేస్తారు కానీ షాప్ టూర్ చేస్తే కొంతమంది ఉన్నారండి, మన యూట్యూబ్ లో కాదు, మన బయట వాళ్ళే అది చూసి అస్సలు ఓర్చుకోలేని జనాలు ఉన్నారనమాట. వాళ్ళ వల్లనే నేను షాప్ టూర్ అనేది సరిగ్గా చేయలేకపోతున్నాను. అంటే అదిగో అన్ని పెట్టిందా, ఇన్ని పెట్టిందా, అవి తెచ్చిందా, ఇవి తెచ్చిందా అనే జనాలు ఉంటారనమాట. అలాంటి వాళ్ళ గురించి చెప్పడం తక్కువ అయితే బాగుంటుందని నేను నా ఫీలింగ్. అందుకే చేయలేకపోతున్నాను. కానీ ఈ 1 వీక్ లో అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఇంకా కొన్ని ఐటమ్స్ తెచ్చేటివి ఉన్నవి, అవి తెచ్చిన తర్వాత అవన్నీ సర్దేసిన తర్వాత వీడియో అనేది షూట్ చేస్తాను ఖచ్చితంగా. ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు, మన కష్టం మనం కష్టపడుతున్నాం అంతే కదా. అలా అనుకొని నేను చూపిస్తాను మీ అందరి కోసం తప్పకుండా. కొంచెం వెయిట్ చేయండి. అలాగే ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదా, ఆ కటింగ్ స్టిచ్చింగ్ అయితే నా టైలింగ్ ఛానల్ అయితే వస్తాయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసేది కూడా నేను ఆ ఛానల్లో పెడతాను. ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ ఛానల్ నార్మల్గా ఇంతవరకు అయితే దాని నుండి ఎలాంటి రూపాయి లేదు, కానీ నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక 3 బ్లౌజులు కట్ చేసిన తర్వాత చూడండి ఎందుకో తల తిప్పినట్టుగా అయిపోయింది కిందికి వంగి కట్ చేస్తుంటే. ఇంకా అందుకని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే పడుకున్నాను. పడుకొని మళ్ళీ లేచాను. ఇదిగోండి, లేచిన తర్వాత ఈ బ్లౌజులు కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మొత్తం ఎన్ని అంటే ఒక 5 బ్లౌజులు మాత్రమే కట్ చేశాను. ఇదిగోండి, ఇవి 3 బ్లౌజులు, ఇవి ప్లీసెస్ కట్టివి. 1, 2, 3, ఇవి 3 ఒక్కరివే 3 కట్ చేసేసాను. తర్వాత 2 బ్లౌజులేమో సపరేట్ సపరేట్ క్రాస్ కట్ బ్లౌజులు, అవి కట్ చేశాను. ఇదిగోండి, ఇవి 2 మిగిలినాయి అనమాట. ఇవి 2 నేను ఎందుకు కట్ చేయలేదు అంటే ఒక రీజన్ ఉంది. ఒకటేమో కింది కిందికి ఇలా వంగి కట్ చేస్తుంటే తలంతా తిరిగినట్టు అవుతుంది, అదొకటి. తర్వాత కస్టమరు స్లీవ్స్ కి అసలు లైనింగ్ వేయమన్నారా లేదా, అసలు బ్యాక్ డిజైన్ ఏం పెట్టమన్నారా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. అందుకని మళ్ళీ ఒకసారి అడుగుదాం కస్టమర్ అని చెప్పేసి ఇంకా 2 బ్లౌజ్ అయితే ఆపేసాను. తర్వాత కట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఈ 2 క్రాస్ బ్లౌజ్లకు అయితే లైనింగ్ కట్, మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి, అండ్ ఇప్పుడైతే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే కామెంట్స్ పైన వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. అంటే షార్ట్ వీడియోలు అని కాదు. మీరు ఇప్పుడు ఒక సిస్టర్ పెట్టారు కదా, టైలింగ్ షాప్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి, అలా మీకు ఇంకేదైనా ఒక కటింగ్ వీడియోస్ కాకుండా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది, అంటే ఇప్పుడు ఏమంటారు, దీని గురించి అని అడగండి, దాని గురించి వీడియోస్ అనేది చేస్తాను. నాకు కూడా ఒక కంటెంట్ లాగా యూస్ అవుతాయి. మీరు అడిగిన వాటికి నేను వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. అండ్ డైలీ బ్లాగ్స్ అయినా కూడా మీకు బోర్ కొట్టేస్తుంది కదా, కొన్ని కొన్ని బ్లాగ్స్తో, ఒకవేళ బ్లాగ్ వీడియోతో పాటు నేను ఆ టిప్స్ కానీ అలాంటివి మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఒక సిస్టర్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అడుగుతున్నారు కదా, అది కూడా వీడియో షూట్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ షూట్ చేద్దామంటే షాప్లో అంత కుదరదు, మళ్ళీ బాగుండదు కదా వేరే వాళ్ళని షూట్ చేస్తే. అలా ఒకటి. ప్లస్ నేను మెజర్మెంట్స్, నా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటూ వీడియో షూట్ చేద్దామంటే ట్రైపాడ్ కరెక్ట్గా లేదు. ఇంకా రేపు ఎప్పుడైనా మా వారినైనా వీడియో తీయమని చెప్పేసి నేను చూపిస్తాను తప్పకుండా ఆ వీడియో అయితే. అండ్ అలాగే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజ్లకు ఎంత తీసుకుంటారు అని చెప్పేసి ప్రతిదీ మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ అంటే కుట్టిన ప్రతి దానికి మళ్ళీ కామెంట్స్ అనేది చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఫస్ట్ మన ఛానల్లోనే నేను ఒక 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ నేను బ్లౌజులకు ఎంత తీసుకుంటాను, డ్రెస్లకు ఎంత తీసుకుంటాను, ప్రిన్సెస్ కట్ బ్లౌజులకు ఎంత తీసుకుంటాను ఏంటనేది వీడియో అనేది వీడియోలో క్లారిటీగా చెప్తూ ఒక వీడియో అయితే షూట్ చేశాను, ఫుల్ వీడియో. అది ఒకసారి వెళ్ళి చూడండి. లేదు మళ్ళీ ఒకసారి చెప్పండి అక్క అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. మీరు దాని గురించి కూడా మళ్ళీ అడిగితే నేను వీడియో పెట్టండి అని చెప్పేసి అనండి, కానీ మళ్ళీ సపరేట్గా ఎంత అవుతుంది, ఎంత తీసుకుంటారు అక్క అని చెప్పేసి కామెంట్స్ చేయకండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి అప్పటికే నేను రిప్లై ఇస్తున్నాను.
ఇంకొక సిస్టర్ ఏమన్నారంటే, ఇలా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే కంటే ఒక వీడియో చేసి పెట్టండి అక్క, అందరికీ అర్థమవుతది అని చెప్పేసి. కానీ మనం వీడియోస్ చేసి పెట్టినా కూడా వాళ్ళు ఆ వీడియో చూడరు, మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అడుగుతారనమాట. దీనికి ఎంత తీసుకుంటున్నారు, దీనికి ఎంత తీసుకుంటారు అని చెప్పేసి. వీడియో పెట్టినా కూడా యూజ్ ఉండదు అనిపిస్తుంది, అందుకని నేను చేయట్లేదు. కానీ మళ్ళీ ఎవరైనా ఒకసారి మళ్ళీ ప్రైజెస్ అని చెప్పండి, మీరు ఎంత తీసుకుంటారు ఏంటి అనేది చెప్పండి అంటే ఖచ్చితంగా మళ్ళీ దాని గురించి కూడా ఒక వీడియో అనేది షూట్ చేస్తాను. మొత్తానికి 3 వీడియోస్ అయితే నేను చెయ్యాలి అనుకుంటున్నాను. ఒకటి అది మీరు మళ్ళీ నాకు కామెంట్స్ చేస్తే చేస్తా. ఏంటంటే ఒకటి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారో అనేది అడిగారు, అదొకటి మళ్ళీ కామెంట్స్ చేస్తే చెప్తాను. అలాగే ఇంకొకటి షాప్ టూర్ అనేది మళ్ళీ చేయమన్నారు, అదొకటి. తర్వాత ఇంకొకటి చెప్పాను కదా, బ్లౌజ్లకి డ్రెస్లకి ఎంత తీసుకుంటాను ఏంటనేది మళ్ళీ ప్రైజ్ అనేది చెప్పమన్నారు, ఇదొకటి. ఈ 3 వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా చూడండి. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి, ఓకేనా. ఇంక ఇప్పుడు ఇదిగోండి బ్లౌజులు అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇంకా అప్పటికే టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా, 6 అవర్స్తుంది. ఇంకా అప్పుడైతే మా వారు చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను. మా వారు వచ్చేలాగా మళ్ళీ నేను ఒక 10 మినిట్స్ అయితే పడుకున్నాను అనమాట, బ్లౌజులన్నీ కట్ చేసిన తర్వాత. ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే బిర్యానీ అలాంటిది ఏం లేదు, నార్మల్ గా రైస్ ప్లస్ రైస్ కూడా పెట్టొద్దు అనుకుంటున్నాను. మా వారైతే రైస్ వద్దులే చపాతీ చేసుకుందాము అని చెప్పేసి అన్నారు. ఇంకా కర్రీ చేసి చపాతీ అయితే చేయాలి. చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను. మార్నింగ్ది కొంచెం రైస్ ఉంది, ఏమో ఒకవేళ మళ్ళీ చికెన్ కదా, ఒకవేళ పిల్లలు ఏమైనా మళ్ళీ రైస్ తింటారేమో అని చెప్పేసి నాకే అనిపిస్తుంది. పెడితే కొన్ని రైస్ పెడదాము అని నేనే అనుకుంటున్నాను. మా వారైతే వద్దులే చపాతి తింటారులే అన్నారు, ఎందుకంటే చపాతి తింటేనే మంచిది బలం అని చెప్పేసి. ఈ మధ్యలో దాదాపు అయితే స్కిప్ చేయట్లేదు అనమాట, నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను హెల్త్ గురించి. చపాతి తినాలి రోజు అని, ఇంకా అందుకని అదే ఫాలో అవుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ఈ రోజు కూడా నాన్ వెజ్ అని చెప్పేసి కూడా నేను స్కిప్ చేయకుండా ఈ రోజు కూడా చపాతీనే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీ చిక్కగా రావాలి అంటే ఆనియన్స్ అనేది కొంచెం ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు ఒకటి వేసుకుంటాం కదా డైలీ కర్రీలోకి, ఇంకొక 2-3 ఎక్స్ట్రా తీసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి అలా కట్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకు ముందు ఒక కస్టమర్ కూడా వచ్చారనమాట. నేను ఈరోజు సండే షాప్ ఓపెన్ చేయలే కదా, ఇంకా అక్కడికి కస్టమర్ కొత్త కస్టమరే ఫోన్ చేశారనమాట. ఈరోజు షాప్ తీయలేదా అండి అంటే, షాప్ ఈరోజు సండే కదా ఈరోజు బంద్ చేశాను నేనే, తీయలేదండి అని అన్నాను. ఈరోజు తీస్తారా లేదంటే తీయనండి ఈరోజు అని చెప్పేసి అన్నాను. ఇంకా వాళ్ళ కస్టమర్ ఏంటంటే, అంతకు ముందు నేను ఒక పాపకి ఏమంటారు కాఫీ కలర్ది నేను ఫ్రాక్ కుట్టాను కదా, బేబీ ఫ్రాక్ ఇలా ఫిల్స్ పెట్టేసి, వాళ్ళ రిలేటివ్స్ అంట. అయితే ఆ ఫ్రాక్ చూసి వాళ్ళకి నచ్చిందంట, అంటే మన దగ్గర తీసుకునే క్లాత్ తోనే నేను స్టిచ్ చేశాను. ఆ క్లాత్ అంటే ఆ ఫ్రాక్ చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళ మనవరాళ్ళకి కూడా ఇలానే కుట్టాలి అని చెప్పేసి వచ్చారంట. అయితే ఫోన్లో చెప్పారు, అమ్మ నేను మీ ఇంటికి రావాలా మరి, మెజర్మెంట్స్ తీసుకుంటారా లేదా మీరు షాప్ దగ్గరకు వస్తారా, పిల్లలు ఊరికి వెళ్ళిపోతారు వాళ్ళ ఊరికి హాలిడే అని చెప్పేసి మా ఇంటికి వచ్చారు మా అమ్మాయి వాళ్ళ పిల్లలు అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను షాప్కి వెళ్దామంటేనేమో నిజానికి నాకు అసలు షాప్కి వెళ్ళాలని లేదు ఇక ఈరోజు. అందుకనే సరే ఆంటీ కొంచెం ఇక్కడికి ఇంటికి వస్తారా, పక్కనే కదా అని చెప్పేసి అన్నాను. సరే అమ్మ వస్తున్నాను అంటే రూమ్ తెలియక బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి పిలిచిందంట, అంటే ఏ ఫ్లోర్ తెలియక పిలిచిందంట, కానీ మాకు ఏమి వినపడలేదు. నేను ఇప్పుడే వచ్చి పిలిచానమ్మా అని చెప్పేసి అన్నారు. సరే రండి అంటే మాది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పేసి అనేసరికి వచ్చేసారనమాట. వచ్చి ఇంకా పిల్లలకైతే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను, ఇద్దరు పిల్లలకి. క్లాత్ క్లాతులు ఇంట్లో ఉన్నాయమ్మా అంటే ఇంట్లో లేవు అప్పటికి. మన క్లాతులు ఎప్పుడైనా కూడా షాప్లోనే పెట్టేశాం కదా, కొన్ని క్లాతులు నేను మొన్నటి వరకు ఇంట్లోనే ఉండగానే మళ్ళీ నేను అవి షాప్లో పెట్టేశాను, షాప్లో ఉన్నాయంట అని చెప్పాను. సరే అమ్మ నేను రేపు వచ్చేసి క్లాతులు సెలెక్ట్ చేసుకుంటాను, క్లాతులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్స్తో ప్రకారం ఈ ఈ డిజైన్ ఫ్రాకే కుట్టేసి అని చెప్పేసి ఆ ఫ్రాక్ కూడా తీసుకుని వచ్చారనమాట. సేమ్ ఇలానే
ఫ్రిల్స్ పెట్టేసి కుట్టు అని చెప్పేసి, సరే అంటే రేపు రండి అని చెప్పేసి అన్నాను. రేపు 12కి అట్లా రండి మధ్యాహ్నం అని చెప్పేసి అన్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వారైతే చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అలా ఒక్కొక్క షాప్ తీయకపోయినా కస్టమర్స్ అనేది వాళ్ళు ఇంటికి వస్తున్నారనమాట, దగ్గరే కాబట్టి అలా ఉంటది. మన స్టిచ్చింగ్ బాగుంటే ఎక్కడికైనా వస్తారండి. కానీ కొంచెం హెల్తే చూసుకోవాలి. నేను నా బిజినెస్, నా టైలరింగ్ అయితే ఎప్పటికైనా సక్సెసే. కానీ చెప్పాను కదా, ఏమైందో ఏమో తెలియదు, హెల్త్ అయితే ఇలా అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. హెల్త్ బాగుంటే నాకు ఇంకా అంత హ్యాపీనే. ఇదిగోండి, ఇప్పుడైతే చికెన్ అయితే కడిగేస్తున్నాను. కొంచెం సాల్ట్ వాటర్లో కడిగితే ఇంకా బాగుంటది. అండ్ తాలింపు అయితే పెట్టేసేయాలి చికెన్. ఇంకా అల్లం అయితే చాలా రేట్లు మండిపోతున్నాయండి. అసలు 200 కేజీ, 300 కేజీ లాగా ఉంది. అసలు మొన్ననైతే నేను ఒక పావు కేజీ పావు కేజీ, అర కేజీ తీసుకొచ్చాను. పావు కేజీ తీసుకొచ్చాను అనుకుంటా చిన్నులపాయలు. అల్లము కేజీ తీసుకొచ్చారు కానీ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఆ పావు కేజీకి ఇంకో పావు కేజీ అల్లం తీసుకొని నేనైతే మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టేశాను, ఇంకా అదే వాడుతున్నాను. రేట్లు అయితే ఫుల్గా మండిపోతున్నాయండి. ప్రతి దానికి వెజిటేబుల్స్ తీసుకుందామన్నా కూడా రేట్లు ఫుల్ అయిపోతున్నాయి. నిజంగా మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది. ఇంకా సెలబ్రేషన్లో ఎంజాయ్మెంట్లు ఏముందండి కదా. ఇప్పుడైతే ఇదిగోండి, చపాతి పిండి కలిపి పెట్టాను కదా కర్రీ చేసే ముందే. ఇదిగోండి, మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టాను. ఇప్పుడైతే చపాతీ అయితే చేసేసుకోవాలి. అయితే ఇప్పుడైతే కర్రీలోకి అయితే అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఫ్రెష్గా బాగుంది టేస్ట్, అంటే టేస్ట్ బాగుంటుంది. ఇది రీసెంట్గానే మిక్సీ పట్టాను కాబట్టి ఒక 4 days 5 days అయింది కదా. ఇంక ఇప్పుడైతే ఇది నేను ఆల్రెడీ ఆయిల్లోనే మసాలాలు అన్నీ వేసాను అనమాట. ధనియాలు, ఆవాలు, సారీ ధనియాలు అంటున్నాను, ఇప్పుడేంటి దాల్చిన చెక్క, విలాచి, లవంగాలు అలా అన్ని వేసేసాను. మిరియాలు కొన్ని వేసాను. ఉల్లిపాయలు వేసి మగ్గిచ్చేసాను. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కూడా ఒక 2 minutes కొంచెం పచ్చివాసన పోయేంత ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసేసాను. తర్వాత ఇదిగోండి, కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఈరోజైతే స్టీల్ బాండిలో చేస్తున్నాను, కొంచెం కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. స్టీల్ బాండిలో చేయొచ్చు కానీ తొందరగా అడుగంటుకుంటుందండి. సిమ్లో పెట్టి ఉడికిస్తేనే మనకి స్టీల్ బాండి యూజ్ అవుతుంది, లేదంటే గట్టిగానే అడగండుకొని మాడిపోతుందండి. అందుకని తక్కువ యూజ్ చేస్తాను. కడిగిన చికెన్ అయితే దీంట్లో వేసేస్తున్నాను. ఇంకా ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 minutes అయితే నీట్గా కుక్ చేసేసుకోవాలి. కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తాను. ఫస్ట్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత చపాతీ అయితే చేసేస్తాను. ఆ లోపు మా వారైతే నాకు హెల్ప్ చేస్తారని చెప్పాను కదా, చపాతీ కాలుస్తారు అంతే, హెల్ప్ అంటే ఏం లేదు. అది కూడా కొన్ని కొన్ని లాస్ట్లో మళ్ళీ నేనే కాల్చాలి, కొన్ని మాత్రమే కాలుస్తారనమాట. ఇంక ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తున్నాను నేను. ఈ రోజు అయితే కొంచెం మెత్తగా అయిపోయింది పిండి, కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఇదిగోండి, జారిపోతుంది అనమాట. ఇంకా మా వారు అంటారు, ఇలా అంటే అలా అంటావు, అలా అంటే ఇలా అంటావు, ఇలా నేను నీతోనే అంటారు అనమాట. మొన్ననే గట్టిగా కలిపేసా ఉన్నావు, ఇప్పుడేమో మళ్ళీ ఇలా ఉంది అంటున్నావు అని అంటున్నారు. అవును, మరి ఎలా ఉంటే అలా ఉందని చెప్తాం కదా అని చెప్పేసి నేను అంటున్నాను. అయితే టీవీలో మూవీ వస్తుందండి, ఆ మూవీ చూస్తూ అయితే నేను చపాతీ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట మూవీ అయితే. నిన్న ఈవినింగ్ టైంలో వచ్చింది మా టీవీలో. ఇంకా చపాతీ చేసేసి చికెన్ అయిపోతుంది. కొన్ని రైస్ పెడతాను, కానీ అది తింటారో తినరో తెలియదు, కానీ ఏదో నేనే పిచ్చిగా పెట్టేస్తాను. రైస్ పెట్టేసాను కానీ వాళ్ళకైతే ఇంట్రెస్ట్ లేదు. మొత్తానికైతే చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేడి వేడిగా చికెన్తోని మేము చపాతీ అయితే తినబోతున్నాము. అండ్ మీరందరూ కూడా సండే రోజు ఏం స్పెషల్ చేశారనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన వీడియోస్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అన్ని విధాలుగా నేను హెల్త్ బాగాలేకపోయినా వీడియోస్ అయితే పెట్టుకుంటున్నాను, ఎంతో కొంత మా ఫ్యామిలీకి యూజ్ అవుతుందని చెప్పేసి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. కొంచెం మీరు నాకు చేసే హెల్ప్ అంటే మీరు చూసిన ప్రతి వీడియోకి అయితే కొంచెం లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు సండే వ్లాగ్ చూసారు కదా, మార్నింగ్ నుండి నైట్ వరకు చాలా అంటే చాలా వర్క్ అనమాట. అస్సలు ఖాళీ లేదు. ఎంత వర్క్ చేసినా కూడా ఇంకా ఇంతేనా అనిపిస్తుంది.
ఫుల్ వర్క్. నాకు షాప్కి వెళ్ళిన దానికంటే కూడా ఇంట్లో ఉన్న రోజు హెవీ వర్క్ అయిపోతుంది. అంటే 1 వీక్ మిగిలిన పనులన్నీ సండే రోజే చేసుకుంటాను. అందుకని సండే రోజు నాకు టైము తెలియదు, ప్లస్ వర్క్ అనేది ఫుల్ ఉంటది, అలసిపోయినట్టు అయిపోతుంది అనమాట. మొత్తానికి ఇప్పటికి 7:30 అవుతుంది. మేమైతే తినబోతున్నాము. ఓకేనా, బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.